నిధులు తెచ్చారు. 1400 కోట్లతో ఎయిమ్స్ తెచ్చారు. ఈరోజు అపోలో హాస్పిటల్ అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్ 20 ఎకరాల్లో ఉంటే మన ఎయిమ్స్ వీధి దగ్గర 220 ఎకరాల్లో ఉంటాయి. ఆలోచించండి, అపోలో హాస్పిటల్ ఒక ఆపరేషన్ 10 లక్షలు అయితే మన దగ్గర 10 రూపాయలకి అవుతుంది. ఎందుకంటే మంచి మన కేంద్రీయ విద్యాలయం, ఎంఎంపిఎస్, పాస్పోర్ట్ కేంద్ర, జాతీయ రహదారులు 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు, కులవృత్తుల భవన్లో మోసూరు, పెంపర్తి, చెడియాల, కొడవలిపల్లిలో తాగేది సెక్షన్ ఇదివరకు ఎవరు చేశారు? ఇదివరకు ఏ స్కీమ్ ద్వారా చేశారు? అదేవిధంగా గంగాలో మాతా శిశువు 100 పట్టణ హాస్పిటల్. ఇక్కడ నాకు చేయాలని చాలా ఉండేది. నా డ్రీమ్ ఏంటంటే ఢిల్లీలో హయాత్ ఉంటుంది, ఢిల్లీలో విలేజ్ ఇండస్ట్రీ. అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశాను, 10 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఇప్పియండి. సెంట్రల్ స్కీమ్ ఉంది, కాంట్రిబ్యూషన్ టెక్స్టైల్ స్కీమ్ ఉంది. దాని ద్వారా ఇక్కడ ఒక రోజుకు 30 నుంచి 40 మంది మీకు పట్టుకుని వస్తారు. ఇక్కడ మన హ్యాండ్ పార్క్ ఏర్పాటు చేస్తే, హ్యాండ్ షోరూమ్స్ ఏర్పాటు చేస్తే సెంట్రల్ స్కీమ్ ఉంది, డబ్బులు వాళ్ళు ఇస్తారు. ఇది బిల్డింగ్స్ కట్టడానికి గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే కట్టడం. మీరు మనం ఎట్లయితే పీవీటీ ఇట్లా పెట్టుకున్నారో ప్రభుత్వం ద్వారానే మొత్తం ఒక షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం పెడితే మనకు వ్యాపారం అవుతుంది. మన యాదాద్రి బయట చేయడం జరిగింది. అది దురదృష్టవశాత్తు అప్పటి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించకపోతే అది ఆగిపోయింది. ఖచ్చితంగా ఈసారి ఎంపీ వచ్చిన తర్వాత మనందరం కలిసి దాన్ని సహకారం చేసుకుంటాం తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అంది వృత్తుల్ని ఆత్మనిర్భర్లో భాగంగా కుల వృత్తుల్ని పారిశ్రామికవేత్తలుగా మార్చడమే మోడీ గారి లక్ష్యం. వారికి సంబంధించినటువంటి అంశాలు నాకు బాగా తెలుసు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మోత్కూరు హ్యాండ్లూమ్ క్లస్టర్కు 2 కోట్ల రూపాయలు, పెంబర్తి దానికి 2 కోట్ల రూపాయలు, చెరియాల పెయింటింగ్ భవన్కి 50 లక్షల రూపాయలు, పోచంపల్లి భవన్కు 1 కోటి రూపాయలు ఇప్పించడం జరిగింది. నేను రేపు ఎంపీ అయిన తర్వాత మోడీ గారి ఆశీస్సులతో ఈ యొక్క చేనేత వృత్తిని ఒక అంతర్జాతీయ పరిశ్రమగా మార్చడానికి నా వంతు కృషి చేస్తాం. హ్యాండ్లూమ్ క్లస్టర్ ప్రోగ్రామ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. యాదగిరిగుట్టలో అర్బన్ హ్యాట్ అంటే ఒక ఎక్స్పో 365 రోజులు 64 రోజులు ఈ యొక్క ప్రదేశంలో ఢిల్లీలో ఉన్నట్లు అర్బన్ హ్యాట్ ప్రోగ్రామ్ను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని మీ ద్వారా మా యొక్క నేతలందరికీ తెలియజేయడం జరుగుతుంది.